హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పవన్ మాధవ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రథసప్తమి కదా, అందరూ పాలు పొంగించుకున్నారా? అన్నపరమాణం చేసుకున్నారా? నేను కూడా పూజ చేసుకున్నానండి. పాలు పొంగించుకుని అన్నపరమాణం చేసుకుని నైవేద్యం పెట్టాలి స్వామివారికి. ఈరోజు రథసప్తమి సూర్యుడి పుట్టినరోజు అని చెప్తారండి. మెయిన్ అది. మళ్ళీనేమో రథం అది ఎందుకు పెడతాము అంటే కనుక సూర్యుడు తన గమనాన్ని మారుస్తాడు కాబట్టి అందుకని మనం రథం పెడతాం అనమాట, దానికి గుర్తుగా. ఎందుకంటే మాఘమాసం వరకు, పుష్యమాసం, తెలుగు నెలల్లో పుష్యమాసం వరకు కూడా అంతా చలికాలమేనండి. సూర్యుడు కనిపించకుండా కనిపించేవారు. ఇప్పుడు మాఘమాసం నుంచి కాస్త సూర్యుడు మనకు కనిపిస్తాడనమాట. అందుకని ఈ రథం వేయటానికి అంటే గమనం మారుతుంది కాబట్టి రథంలో కూర్చొని ఆయన గమనం మారుస్తారు. అందుకని మనం కూడా రథం పెడతామని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అదే మళ్ళీ చెప్తున్నాను నేను. ఇవాళ మాఘమాసంలో కాస్త మహాశివరాత్రి వస్తుంది కదండి. అప్పటికి చలి శివశివ అంటూ వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి వేసవకాలం మొదలవుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని ఇప్పటి నుంచి కాస్త సూర్యుడు కనిపిస్తాడు. ఈ రోజు నుంచి కాస్త పగళ్ళు ఎక్కువగా, రాత్రులు తక్కువగా ఉంటాయి. ఇదివరకు చలికాలం తొందరగా చీకటి పడిపోతుండేది. అదే వేసవకాలంలో కొంచెం లేటుగా చీకటి పడుతుంది అదనమాట. అందుకని ఇవాళ నేను పూజ చేసుకుని రథసప్తమి పూజ చేసుకున్నానని ఇప్పుడు పాలు పొంగించుకుని స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ముందు పాల గిన్నె తీసుకుని దానికి కాస్త నేను పసుపు కుంకుమ పెట్టుకుని పాలు పొంగించుకుంటానండి. మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, పసుపు గిన్నెకి, ఆ పాలు పొంగించుకునే గిన్నెకి పసుపు కుంకుమ పెడతానండి నేను. 4 వైపులా పసుపు కుంకుమ పెడితే మంచిది. పసుపు శుభసూచకం కాబట్టి ఏది పెట్టినా పర్వాలేదండి. అందుకని పసుపు ముందు రాస్తున్నాను. పసుపు రాసి కుంకుమ పెట్టుకుంటాను నేను. కుంకుమ పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడు పాలు పోస్తాను నేను. పాలు పోసి పొయ్యి మీద పెట్టేస్తానండి. రథం తయారు చేశానండి. పెట్టుకునేందుకు ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో కాస్త పసుపు కుంకుమ పెట్టుకుని రథం పెట్టుకుంటానండి. ఏం చేసినా పసుపు శుభసూచకం కాబట్టి పసుపు కుంకుమ. రథం తయారు చేసుకున్నానండి. ప్లేట్ కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను. దీనికి కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటాను అండి. దేనికైనా పసుపు కుంకుమ పెట్టుకుంటే మంచిదండి. ఇప్పుడు కుంకుమ అండి. చూడండి, రథం రెడీ అయిపోయింది. మీకు చూపిస్తానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో. పాలు పొంగించుకున్నాం కదండి, అందులో బియ్యం వేయాలి. మా అందరి పేర్లు చెప్పి నేనే కొద్దిగా వేస్తూ ఉంటాను. మనం ఎంత తింటామో అంత ప్రమాణం తయారు చేసుకున్నామండి. ఎక్కువ చేసుకుని మళ్ళీ వేస్ట్ చేసుకుంటే కదా బాగుండదు కదా ప్రసాదం. అందుకని మేము ఎంత తినగలమో అంతగానే కరెక్ట్గా చూసి చేసుకుంటున్నాను నేను. మా అందరి పేర్లు చెప్పి నేను బియ్యం పాలల్లో వేస్తాను.
ఇదిగోండి పాలల్లో బియ్యం వేసాను. అది ఉడకటానికి కూడా రెడీగా ఉంది, ఉడికిపోయింది చాలా మటుకు. ఫస్ట్ పాలల్లో బియ్యం వేసేటప్పుడు ఇంటి యజమాని పేరు చెప్పి వేయాలండి. నేను మా వారి పేరు, నా పేరు, మా పిల్లల పేర్లు చెప్పి వేసాను. అందరి తరఫున నేనే వేసాను అనమాట. ఇదిగోండి అన్నం కూడా ఉడికిపోయింది. ఇందులో కొంచెం బెల్లం వేస్తే దింపేసుకోవచ్చండి. ఓం అరుణాయ నమః.